మనం థర్డ్ అసెస్మెంట్‌లో వచ్చేసేసి ఫాంట్ యూనిట్స్ గురించి మనము రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం మామ. ఓకేనా? మనం పీఎక్స్ యూజ్ చేస్తే ఏమవుతది? ఇంకా ఆర్‌ఈఎం యూజ్ చేస్తే ఏమవుతదనేది మనం క్లియర్‌గా తెలుసుకుందాం మామ. ఓకేనా? ఇక్కడ ఆర్‌ఈఎం అనేది ఎప్పుడు కూడా రూట్ లెవెల్ ఎలిమెంట్‌కి సంబంధించిన ఫాంట్ ఏదైతే ఉందో ఫాంట్ సైజు దానికి మల్టిప్లై టైమ్స్ అనేది తీసుకుంటది. అది మనకు తెలిసిందే కదా మామ. పీఎక్స్ అనేది ఎప్పుడు ఫిక్స్‌డ్‌గా ఉంటది మామ. ఓకేనా? ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టాను చూడండి అమ్మ కోడ్. అక్కడ హెచ్టీఎంఎల్‌కి రూట్ ఎలిమెంట్ కదా! దానికి ఏమని ఇచ్చాను? ఫాంట్ సైజ్ వచ్చేసి 16 పీఎక్స్ అని ఇచ్చాను. ఓకేనా? అక్కడ టెక్స్ట్ 1కి ఏమని ఇచ్చాను? ఫాంట్ సైజ్ వచ్చేసి 16 పీఎక్సే ఇచ్చాను. ఓకేనా? మరి టెక్స్ట్ 2కి ఏమి ఇచ్చాను మామ? 1.5 ఆర్‌ఈఎం అని ఇచ్చాను. 1.5 ఆర్‌ఈఎం అంటే ఏంటి? 1.5 టైమ్స్ ఆఫ్ 16 పీఎక్స్ అనమాట. సో, అప్పుడేమవుతది? టెక్స్ట్ 2 అనే దానికి 16 పీఎక్స్‌కి 1.5 టైమ్స్ ఎంత ఎక్కువైతదో అంత ఎక్కువైన టెక్స్ట్ అనేది అప్‌డేటెడ్‌గా మనకు కనిపించాలి. ఇప్పుడు చూడండి మమ్మీ మీకు రైట్ హ్యాండ్ సైడ్ ఆహ్, పీ1 2 పీ ట్యాగ్‌లు పెట్టాను. టెక్స్ట్ 1, టెక్స్ట్ 2 అనేది వాటి క్లాసెస్ ఇచ్చాను మమ్మ. ఓకేనా? ఇప్పుడు చూడు దానికి ఇక్కడ దాని వ్యూ అనేది చూపిస్తున్నా చూడు మమ్మ. ఇప్పుడు హెచ్టీఎంఎల్ ట్యాగ్ అనేది మనకి కరెక్ట్‌గా అప్‌డేట్ అయింది చూడండి మమ్మ. ఓకేనా? ఇప్పుడు నేను దాని ఫాంట్ సైజ్ అనేది హెచ్టీఎంఎల్ లెవెల్‌లో 20 పీఎక్స్ పెడతా చూడు మమ్మ. అప్పుడు టెక్స్ట్ 1 అనే దాని ఫాంట్ సైజ్ అనేది చేంజ్ అవ్వట్లే. కానీ టెక్స్ట్ 2కి చూడు మామ 1.5 ఆర్‌ఈఎం అని ఇచ్చాం కదా! దాని సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతది చూడు మామ. నీకు డిఫరెన్స్ ఇక్కడ పెట్టి చూపిస్తున్నా చూడు మామ. ఓకేనా? క్లియర్ కదా మామ. ఈ డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేయండి. ఆర్‌ఈఎం అనేది ఎప్పుడు ఇంపార్టెంట్. అది రూట్ లెవెల్ ఎలిమెంట్‌కి సంబంధించిన ఫాంట్ సైజ్‌ని తీసుకొని దాని మీద 1.5 టైమ్స్ ఇంక్రీజ్ చేస్తదనమాట మామ. ఓకే మామ. క్లియర్ కదా మామ ఇది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. పీఎక్స్ అంటే ఫిక్స్‌డ్, ఆర్‌ఈఎం అంటే స్కేలబుల్ అనమాట. ఓకేనా మామ? రెస్పాన్సివ్ డిజైన్ కోసం వాడతాం దాన్ని.